సార్ మనకు ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయినాయి సార్. చాలా వాడివేడిగా ప్రచారాలందరూ ఎవరు తగ్గట్లేదు. ఒక పక్కన బీజేపీ కూటమి, పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్‌గా వస్తా అన్నారు సార్. ఈ 5 సంవత్సరాల పరిపాలన జగన్ గారి అభివృద్ధి, సంక్షేమ పథకాలు దాని గురించి ఏమన్నా ఒకసారి మీ మాటల్లో చెప్తారా? ఆ, జగన్ గారి ప్రభుత్వము అన్నప్పుడు మనకు కేవలము సంక్షేమం మీద మాత్రమే ఆధారపడి ఆయన పాలిస్తున్నాడు. అభివృద్ధి అనేది కొంతమంది చెప్తున్నారు, కానీ అభివృద్ధి అనేది ఏపీలో ఎక్కడా లేదు. అయితే కొంతమంది రాజకీయ నాయకులు ఏవో కొన్ని చెప్పొచ్చు, కానీ వాడికి సపోర్ట్ చేసేవాళ్ళు. మనం నిజాయితీగా మాట్లాడుకుంటే యువతకు అనేవారికి భవిష్యత్ అనేది లేదు. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణతో నేను చెప్తాను. ఇప్పుడు మీరు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఇలాంటి పరీక్షలు తీసుకుంటే ఈ 5 ఏళ్లలో ఒక్క పరీక్ష కూడా జరగలేదు. యూత్ అనే వాళ్లకు ఇప్పుడు గ్రూప్ 1లో తయారైనటువంటి ఒక గ్రూప్ 2 ఆఫీసరు లేదా గ్రూప్ 1 ఆఫీసరు ఒక 5 ఏళ్ల తర్వాత ప్రమోషన్ అయ్యి 10 ఏళ్ల తర్వాత ప్రమోషన్ వస్తే, ఈ బ్యాచ్లో ఒక 15 ఏళ్ల తర్వాత ఏపీలో గ్రూప్ 1 స్థాయిలో ఉండేటువంటి టాప్ ఆఫీసర్ ఒక్కడు కూడా ఏపీ నుంచి ఉండడు. అప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సి వస్తుందంటే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఒక్క టీచర్ ఉద్యోగాలు ఇవ్వలేదు. వాలంటీర్ ఉద్యోగం అనేది ఉద్యోగమే కాదు, వాళ్ళే చెప్తున్నారు. దానివల్ల మీరు ఇండైరెక్ట్గా యువత జీవితాలను నాశనం చేస్తున్నారు. ఎందుకంటే 5,000 రూపాయలతో వాడు ఎలా బతుకుతాడు? వీళ్ళు రేపొద్దున ఇప్పుడు మాలాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళ పిల్లల్ని బీటెక్ కానీ ఎంటెక్ కానీ చదివించి వాలంటీర్ ఉద్యోగానికి పంపిస్తారా? అసలు ఈ ఉద్యోగాల ఎలా అవుతాయి ఉద్యోగాలు 5,000 రూపాయలతో? అందువల్ల యువతలో మాలాంటి వాళ్ళకు ఏమైనా మాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే మాకు అయిపోయింది, మేము రిటైర్డ్ అయిపోయాం. కానీ యువతకు మీరు ఏం చూపించారనేది ఒక్కరోజే. దీనికి అంతటి కారణం ఏమంటే కేవలం అధికారంలో అయితే నేను చంద్రబాబు నాయుడు ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం అంటే చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా ప్రభుత్వాన్ని పాలించి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంత దరిద్రంగా చేస్తున్నా కూడా ఇంకా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటున్నారు. ఆ పాయింట్ అందరూ గమనించాలి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. నాకు ఎప్పుడు అవకాశం రాలేదు. అయ్యా మీ పాలనలో బాగా చేశారు, మేము కాదనం, బ్రహ్మాండంగా చేశారు. కానీ మీరు మీకు తెలుసో తెలియకుండానో ఎంత దరిద్రంగా మీ మంత్రులు మీరందరూ పాలించి ఉండకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హంతకుడు అంటున్నారు, అభివృద్ధి లేదంటున్నాం, అన్నీ తెలుసు మనం. కానీ జగన్మోహన్ రెడ్డికే ఓటేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మీ మీద ప్రజల్లో ఇంకా ఎంత వ్యతిరేకత ఉందో మీరు ఆలోచన చేయాలి. ఈ పనులు భవిష్యత్తులో మళ్ళీ మీరు చేయకుండా కూడా చూసుకోవాలి. అట్లా కాకపోతే ఇప్పుడు ఏపీ అనేదానికి ఇప్పుడు డిగ్రీ ఒక బీటెక్ అయిపోయిన ప్రతి విద్యార్థి కానీ ఎవరైనా సరే ఏం చేస్తున్నారు, అటు బెంగళూరు కన్నా వెళ్తున్నారు, ఇటు హైదరాబాద్ కన్నా వస్తున్నారు. కోచింగ్ తీసుకొని కోచింగ్కి కానీ ఉద్యోగాలకు కానీ హైదరాబాద్కే వస్తున్నారు. మరి ఎవరైనా సరే విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ మాకు ఉద్యోగం వస్తుందని చెప్పేవాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి? పోనీ విజయవాడ కానీ ఎవరైనా కానీ ఎంతమంది అక్కడ అవకాశాలు కల్పిస్తున్నారు మీరు? దయచేసి సంక్షేమం అనేది తప్పు. బటన్ నొక్కడం నువ్వే నొక్కర్లేదు, నేను కూడా నొక్కుతాను, లేదా చదువురాని వాడు కూడా నొక్కుతాడు. బటన్ నొక్కి నేనేదో ఇచ్చాను అంటే అందరినీ బటన్లు నొక్కి సోమరిపోతులను తయారు చేసి తప్పు, ఇది చాలా తప్పు. ఎందుకంటే ఇంతకుముందు రాజకీయ నాయకులు ఎకానమీని కానీ పాలిటీని కానీ వాళ్ళ మీద అవగాహన ఉండేది, రాజనీతి శాస్త్రం కానీ ఆర్థిక శాస్త్రం గురించి తెలిసిండేది. ఇప్పుడు ఎవరికి ఏమీ తెలియదు. మన దగ్గర డబ్బు ఉంటే మనం మంత్రి కావచ్చు లేదా ముఖ్యమంత్రి కావచ్చు, బటన్లు నొక్కొచ్చు. ఈ బటన్లు నొక్కడం అనేది చాలా చాలా అభివృద్ధికి చాలా నిరోధం. బటన్లు నొక్కడం అనేది చాలా తప్పు. మీరు ఇవ్వండి అవకాశం. బిలో పావర్టీ లేని వాళ్ళకు సహాయం తప్పకుండా చేయాలి. తప్పకుండా ప్రభుత్వం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు? కానీ కనపడిన ప్రతి ఒక్కడికి నీకు 10,000 ఇస్తాను, నీకు 5,000 ఇస్తాను, నీకు 20,000 ఇస్తాను అంటూ పోతే మనం చివరికి ఏం చేస్తున్నాం? మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ప్రజలను సోమరిపోతులను తయారు చేసి చదువుకున్న పిల్లలను వాలంటీర్ ఉద్యోగాలతో చేసి వాళ్ళలో కులతత్వము మతతత్వము రెచ్చగొట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాం. మీరు సంపాదించుకుంటుండొచ్చు, మీ పిల్లలు లండన్లోనూ అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ చదువుతారు. సామాన్య మానవుని పిల్లలు ఎక్కడ చదువుతారు? వాళ్ళకి ఏం ఉద్యోగాలు వస్తున్నాయి? ఒకసారి ఆలోచన చేయండి. నాకు తెలిసి యువతలో ఇప్పుడు బాగా ఈ మార్పు వచ్చిందని అనుకుంటున్నాను. అందువల్ల వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు అనే ఆయన మనకు వేరే ఆప్షన్ లేదు, ఇంకొక పార్టీ లేదు మనకు ఏపీలో చంద్రబాబు నాయుడు తప్ప వేరే ఆప్షన్ లేదు. అయితే అతను ఇంతకుముందు చేశాడు కాబట్టి ఆ పాతవి గుర్తుపెట్టుకొని యువత ఇప్పటికి కూడా తమకు కూడా రేపు ఏమైనా ఐటీలో ఉద్యోగాలు వస్తాయి అనే ఆలోచనతో వాళ్ళు ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. కొంత మార్పు వస్తుంది. ఎక్కడైనా సరే ప్రభుత్వానికి దుర్మార్గంగా పాలించినప్పుడు కానీ లేదా యువతకు అభివృద్ధి లేనప్పుడు కానీ డెఫినెట్గా మార్పు వస్తుంది. ఆ మార్పు రావాలని కూడా అనుకుంటున్నాం. అప్పుడు వస్తే కనీసం వచ్చేసరికన్నా జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని ఇలాంటి పనులు చేయకుండా మంచిగా సంక్షేమం మాత్రమే కాకుండా అభివృద్ధిని కూడా లెక్కలోకి తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఆయన నేర్చుకోవాలని కూడా నా ఉద్దేశం.
అలాగే 3 రాజధానుల అంశాన్ని పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు సార్? ఈ 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనాలో పోయిందని చెప్పేసి చెప్తున్నారు కదా! అంటే అసలు ఇక్కడ ఒక విషయం మనం ఆలోచన చేయాలి. మనము మన మానసిక స్థితి అనే దాని గురించి ఆలోచన చేయాలి. ఇక్కడ ఏమైపోయిందంటే దురదృష్టవశాత్తు జగన్ గారి పార్టీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీలు తీసుకుంటే వాళ్ళకు ప్రజలతో నిమిత్తం లేకుండా, అభివృద్ధితో నిమిత్తం లేకుండా కేవలము వ్యక్తిగత ద్వేషాలతో వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. అంటే ఏ పని అయితే చంద్రబాబు నాయుడు చేశారో జగన్ గారు అది నేను చేయకూడదు, అంతే అంతే. మొత్తం నేను వాటిని తీసేది. జగన్ ఈయన అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని నేను మూసేయాలి. ఇది చాలా తప్పు. అంటే ఇది వారికి లేని రాజకీయ పరిపక్వత లేకపోవడము. అంటే చిన్న వయసులో కక్షపూరితమైన ఆలోచనలతో రాజకీయాల్లోకి రావడం, ప్రజల సానుభూతితో రాజకీయాల్లోకి రావడం వల్ల ఏం జరిగిందంటే ఆయనకి సరైనటువంటి అవగాహన లేకుండా పక్కన ఉండేవాళ్ళు సరైన సలహాలు చెప్పకపోవడం వలన, లేదా వారు చెప్పినా ఈయన వినకపోవడం వల్ల కూడా కావచ్చు ఒక కారణం. అందువల్ల చంద్రబాబు నాయుడు చేసిన పని ఏది నేను పూర్తి చేయకూడదు. చంద్రబాబు నాయుడు మాకు ప్రధాన శత్రువు, అలా ఉండకూడదు. కేవలం రాజకీయ శత్రువు అంతే. అలా చేసుకోకపోవడం వల్లనే ఈ పోలవరం కానీ లేదా చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన ఏ కార్యక్రమాన్ని కూడా వీరు పూర్తి చేయరు. రేపొద్దున చంద్రబాబు నాయుడు కూడా ఈ పని చేయకూడదని నేను నమ్ముతున్నాను. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక మంచి పని చేసింటే చంద్రబాబు నాయుడు దాన్ని కంటిన్యూ చేయాలి తప్పకుండా. ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడులో స్టాలిన్ అనే వ్యక్తి, అతను పెద్ద గొప్ప రాజకీయ నాయకుడు కాదో మనకు తెలియదు, కానీ ఆయన కొన్ని తెలివైన పనులు చేస్తూ ప్రజల అభిమానాన్ని పొందాడు. కారణం ఏమంటే ఆయన అంతకుముందు ఉన్నటువంటి పాలకులు చేసిన దాన్ని కొంతవరకు కంటిన్యూ చేశాడు, మంచి వాటిని. వేరే విషయాలు మనకు సంబంధం లేదు. అట్లా ఈయన కూడా నేర్చుకొని ఉంటే బాగుండేది. ఈయన ప్రాబబ్లీ నెక్స్ట్ కొన్ని టర్మ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేర్చుకుంటారేమో అని ఆశిద్దాం. ప్రస్తుతానికైతే ప్రజలు మార్పు కోరుతున్నారని నేను కూడా బలంగా నమ్ముతున్నాను. అందుకే పిఠాపూర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్, ఎంతవరకు మెజార్టీ రావచ్చు? పవన్ కళ్యాణ్ గారికి గెలవడానికి అవకాశాలు నేను విన్నంత వరకు సానుభూతితోనైనా ఆయన గెలుస్తారు అని అనుకుంటాను. ఎందుకంటే ఆయన గొప్ప రాజకీయ నాయకుడు కాదు. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారికి కావలసినంత రాజకీయ చతురత రాలేదు. అతను కేవలం ఏదో ఇంకా సినిమా హీరో లాగే ఫీల్ అవుతున్నాడు, అలాగే మాట్లాడుతున్నాడు, అలాగే ఛాలెంజ్లు విసరడము. అది ప్రజలు ఎక్కువగా హర్షించరు. యువతకు వచ్చి లేకుంటే ఆయనకు వచ్చినటువంటి జన సమూహానికి, సందోహానికి చూస్తే ఆయన రెండింతల మెజార్టీతో గెలవాలి ఎప్పుడైనా ఎలక్షన్లో. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇప్పటికీ కూడా ప్రజలు చాలామంది ఆయన ఒక సినిమా హీరోను, ఒక డ్యాన్సర్ గాను, ఒక డైలాగ్ కింగ్ గాను చూస్తున్నారు, అలాగా చూస్తున్నారు, కానీ రాజకీయ నాయకునిగా చూడటం లేదు. అయితే ఇప్పుడు నెమ్మదిగా చూస్తున్నారు. బట్ ఆయన కూడా ఇంకా చాలా పరిపక్వత, మెచ్యూరిటీ తెచ్చుకోవాలి. ఎలా మాట్లాడాలి, ఎలా సంబోధించాలి అంటే ఆయన ఆలోచన విధానంలోనూ కొన్ని మార్పులు వస్తే భవిష్యత్తులో మనకు ఏపీకి పవన్ కళ్యాణ్ ఒక మంచి నాయకుడు అవుతాడు భవిష్యత్తులో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది కాబట్టి ఒకవేళ అవుతే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నాయకుడు అయ్యే అవకాశం ఉంది. ప్రొవైడెడ్ ఆయన ఆలోచన విధానాల్లో కానీ ఆయన విధానంలో మార్పు తెచ్చుకుంటే, అంటే మార్చుకుంటే కొంత పరిపక్వత, మెచ్యూరిటీ కానీ తెచ్చుకుంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి నాయకుడు అవుతారు. లోకేష్ గారు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు, నెక్స్ట్ టీడీపీకి వారసుడు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు, మీరేమంటారు? వారసుడు ఇదంతా తప్పు. వారసుడు అయితే పోయినసారే గెలిచిండాలి. అదే కాదు, లోకేష్ గారు మంచి వ్యక్తి కాదనడానికి ఏమీ లేదు. ఆయనకి ఇంకా చిన్న వయసు కాబట్టి టైం ఉన్నది. బట్ వారసుడు ఇదంతా ఉత్తది. ఈ కాలంలో, ఈ ఆధునిక కాలంలో వారసులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సొంతంగా వాళ్ళకే విలువ లేనప్పుడు వారసులు అంటూ ఏమీ ఉండదు. ఆయన ఇందాక పవన్ కళ్యాణ్ లాగే ఆయన కొంచెం రాజకీయ కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి ఆయన కొంచెం ఎర్జీ ఎక్కువ ఉంటుంది. కానీ ఆయన కూడా ఇంకా కొంచెం బాగా మారి భవిష్యత్తులో ఒక 10 ఏళ్లకు 15 ఏళ్లకి ఆయన ఒక మంచి నాయకుడు అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అతను సాధారణంగా చంద్రబాబు నాయుడు గారి వెంట ఉండేటువంటి ఒక నాయకుడుగా ఉంటారు. అయితే ఈసారి రాజకీయాల అధికారంలోకి వచ్చిన తర్వాత పోయినసారి ఆయన వల్ల ఏ విమర్శలు వచ్చాయి, ఆయన అనుచరులు ఏమేమి దుర్మార్గాలు చేశారు, ఎందువల్ల పదవి పోయింది అనేది లోకేష్ గారు బాగా గుర్తిరిగి వాళ్ళందరినీ దూరం పెట్టి, ఎందుకంటే అధికారం ఉంటే చుట్టూ చాలామంది వస్తారు, వాళ్ళు వీళ్ళకి తెలియకుండా అనేక దుర్మార్గాలు చేస్తున్నారు. ఇప్పుడే చెప్పాను, వాళ్ళు ఎంత దుర్మార్గాలు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రజలు అంతగా ఆదరిస్తున్నారు. అయితే వాళ్ళు చెప్పొచ్చు అతను బటన్ నొక్కి అందరికీ డబ్బులు ఇచ్చారని. డబ్బులు ఇవ్వని వాళ్ళు కూడా అంతో ఇంతో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే బాగుందనే శాతం కొంత ఉంది, కాదనడానికి లేదు. దానికి కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారి అంతకుముందు వారి పరిపాలన, లేదా లోకేష్ గారు కానీ వారి అతి ఉత్సాహం కూడా కొన్నిసార్లు ఇబ్బంది పెట్టింటుంది. అయితే ప్రస్తుతానికి అయితే ఆయన వెంటనే చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆల్టర్నేటివ్ అని మనం చెప్పలేము. బట్ ఆయన కూడా కొంత టైం పడుతుంది.
అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయితో దాడి జరిగింది సార్. ఇది ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసం అని చెప్పేసి లాస్ట్ టైం కోడికత్తి డ్రామాలాగా ఇది మళ్ళీ ఒక డ్రామా అని చెప్పేసి ప్రజలు అంటున్నారు సార్. ఏం చెప్తారు సార్ దీన్ని? ఇవి ఎవ్వరు ప్రజలు నమ్మడం లేదు. అది గులకరాయి, ఇదంతా అబద్ధమని ఆయనకు తెలుసు, మనకు తెలుసు, ప్రజలకు తెలుసు, వాళ్ళ పార్టీ వాళ్ళకు తెలుసు, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళకు కూడా తెలుసు. ఇవంతా ఈ ఈ కలికాలంలో ఈ రాజకీయాల్లో ఇవన్నీ డ్రామాలు. దీన్ని చూసి ఏ ఒక్కరు కూడా ఓటేయరు. ఆయన ప్లాస్టర్ వేసుకున్న వేరు, వేయకున్న వేరు. ఆయన చేసిన మంచి పనులు ఏమన్నా ఉంటే గుర్తుంటే అవి వేస్తారు. కానీ గులకరాళ్లకు, కంకర్రాళ్లకు ఓట్లు వేరు. ఈ కాలంలో ప్రజలు బాగా తెలివిమీరిపోయారు. అందరికీ తెలుసు, అందరికీ సోషల్ మీడియాతో పరిచయాలు ఉన్నాయి, పేపర్లతో పరిచయాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఉట్టి మాటలు. వారు ఏదో ఎవరో పనికిమాల అంటే సరైన అవగాహన లేని వాళ్ళు సలహాదారులు ఎవరో చెప్పినట్టుగా ఉన్నారు. ఆయన పాపం అనవసరంగా జగన్మోహన్ రెడ్డి నవ్వుల పాలైనాడు. కానీ ఇలాంటివన్నీ ప్రయత్నాలు శుద్ధ దండగా, తప్పు. మేనిఫెస్టో వచ్చింది చూసారు సార్, వైసీపీది పెద్దగా మార్పులు చేర్పులు లేనంటున్నాయి. అంటే ఆయనకు కూడా ఇంకా అంతకు మించి వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. ఆల్రెడీ అన్ని బట్టలను నొక్కేశాడు. ఇంకా కొత్త బట్టలు ఎక్కడి నుంచి తయారవుతాయని ఇవ్వడానికి కూడా ఏదో దానికి అన్నిటికీ 10,000 ఇస్తే ఇంకో 2,000 ఎక్కువ చేసి 12,000 ఇస్తానని, 12 ఇస్తే 14 ఇస్తానని చెప్తారు. కానీ ఎవరికైనా అంతకంటే మించి అసాధ్యం కదా. కాబట్టి ఏం కొత్తదనం ఉండదు. ఆయన శాచురేషన్కి వచ్చేసినారు. సంక్షేమం అంటే డబ్బులు ఇవ్వడంలో ఆయన పతాక స్థాయికి చేరిపోయినాడు. శాచురేషన్కి వచ్చేసినారు. ఇంకా అంతకంటే ఏమి ఇస్తాడు? ఇంకా అందరికీ ఇంకా అప్పుడు ఏం చేయాలంటే అందరికీ అన్నం కూడా నేనే పెడతాను, లేకపోతే పెళ్ళిళ్ళు నేనే చేస్తాను, అన్నీ నేనే చెప్పాలి. ఇవంతా అయ్యేది కాదు. ఇవి చూసి ఎవరు ఓట్లు వేయరు. అందరికీ తెలుసు, ప్రజలకు కూడా చెప్తున్నా కదా. ఈ తమాషా ఏమంటే ఈ రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే ప్రజలు అమాయకులు, మేము చేసే పనులు తెలుసుకోలేరు అనుకుంటారు. కానీ వాళ్ళందరికీ తెలిసి కొన్నిసార్లు విధిలేని స్థితిలో ఓట్లు వేస్తారు, కొన్నిసార్లు ఇష్టమై వేస్తారు. అంతే తప్ప ఇవన్నీ చల్లవు ఈ కాలంలో. అలాగే సొంత కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ సునీతమ్మ గారు, షర్మిల గారు అన్న మీద కమెంట్ చేస్తున్నారు సార్. ఎందుకు ఆయన అసలు స్పందించట్లేదు అంటారు? అయ్యా ఇప్పుడే చెప్పాను, రాజకీయ మనస్థితి అని. వారికి అధికారం పరమావధి. వారి అధికారానికి అడ్డం వస్తే మనం ఎన్నో సినిమాల్లో చూసాం. వారికి తల్లి, తండ్రి, చెల్లి అట్లాంటివి ఉండరు. ఇలాంటి అందులో కొంత ఈ ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీతో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ప్రజలకి, వాళ్ళు అలాంటి నాయకులకు కానీ ఏమైనా వాళ్ళకు చెప్పింది నచ్చకపోయినా, వాళ్ళకి ఎవరైనా వెది చెప్పినా వెంటనే వారి మీద వ్యతిరేకత కానీ వాళ్ళను లేకుండా ఏదో ఒక విధంగా తొలగించుకోవాలనో లేకపోతే అలా ఎదురు రాకుండా ఉండాలనో చూస్తారు. సహజం అది రాజకీయ నాయకులకు. అందువల్ల వాళ్ళు తల్లి అయినా వదిలిపెట్టరు, చెల్లి అయినా వదిలిపెట్టరు, అన్నైనా వదిలిపెట్టరు, పెదనాయనైనా చిన్నాయన ఎవరైనా ఒకటే. వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళని లేకుండా చేయడము ఏదో అది ఫ్యాక్షన్. ఆ మెంటాలిటీ కొన్ని ప్రదేశాల్లో అలవాట్లు, ఏరియాల్లో అలవాట్లు అయిపోయింటే వాళ్ళు అదే ఉద్దేశం అట్లే పెరిగింటారు. కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము, అంతే. సార్ ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్స్ రావచ్చు సార్ ఈసారి? వాళ్ళు అన్నట్టుగా 400 కాకపోయినా కూడా మంచి మెజారిటీ వస్తుంది. వైసీపీకి అదే మన కూటమికి 175కి ఎన్ని సీట్స్ రావచ్చు? ఇప్పటి వరకు నేను కూడా విన్నదాన్ని బట్టి మామూలు సహజమైన అనాలిసిస్ ప్రకారం 110 దాకా రావచ్చు అని. ఒక 10, 15 పెరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 110 ఆ ప్రాంతాల్లో అటు ఇటు ఒక 2-3 అటు ఇటులో ఉండొచ్చు అని. ఒకవేళ ఏమైనా పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కన్నా ప్రభావం కానీ, బీజేపీ ప్రభావం కానీ, మామూలుగా అయితే బీజేపీ ప్రభావం ఏపీలో 0 ఉండదు. ఒకవేళ ఏదైనా బీజేపీ ప్రభావం పనిచేస్తే 2000 ఓ 10 సీట్లు ఇంకా రావచ్చు. లేదా 110 దగ్గర వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చేమో నేను అనుకుంటున్నాను. నేను చదివినవి, చూసినవి, విన్నదాని ప్రకారం నా ఆలోచన 110 దగ్గర రావచ్చు నేను అనుకుంటున్నాను. సామాన్య మనిషిగా అయితే ఏపీలో మార్పు రావాలని కోరుకుంటున్నారు ఏపీ వాసి. నేనే కాదండి, ఎవరైనా సరే, సాధారణ మానవులు ఎవరైనా సరే ఇలాంటి స్థితి నుంచి పక్కకు రావాలి. 100% మార్పు రావాలని కోరుకుంటాము. ఎందుకంటే ఈ మార్పు అనేది ఇప్పటి ప్రభుత్వానికి కూడా వచ్చేసారిలో వాళ్ళు మారడానికి కూడా అవకాశం కలిగిస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా కొంత వెసులుబాటు కల్పిస్తుంది. ప్రజలకు కానీ, యువతకు కానీ కొన్ని కొత్త అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. వేరే వాళ్ళకు కూడా మనం అవకాశం ఇవ్వడంలో వాళ్ళు కూడా ఎలా చేస్తారో తెలుస్తుంది. అందువల్ల మార్పు ఖచ్చితంగా రావాలి. ఎక్కడైనా సరే మార్పు అనేది ఉండాలి. మార్పు లేకుండా పోతే మనకి ఏమైనాయో మనం చూస్తున్నాం. వేరే విభిన్న రాష్ట్రాల్లో మార్పు లేకుండా 10 ఏళ్ళు 15 ఏళ్ళు వీళ్ళు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు ఏమేం చేస్తారో మనం చూస్తున్నాం. కాబట్టి 5 ఏళ్ళు చాలు. మళ్ళీ 5 ఏళ్ళు వేరే వాళ్ళు వస్తేనే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. మార్పు రావాలని నా అనుమానం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రీసెంట్గా కమెంట్ చేశారు సార్, ఏపీలో జగనే వస్తాడని చెప్పి. దీన్ని ఎలా చూడాలంటారు సార్ మీరు? ఏమీ లేదండి, తెలంగాణ కేసీఆర్ అని ఆయన మన అందరికీ తెలిసిందే ఒక అవకాశవాది. జగన్ వస్తే ఆయన కొంత మేలు ఉంటుంది. చంద్రబాబు నాయుడు అంటే మొదటి నుంచి ఆయనకి ఈర్ష్య, ద్వేషము. ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి సహజంగా ఆయన మెంటాలిటీ వల్ల కేసీఆర్ను కొంచెం అవమానం పాలు కానీ సరిగా కానీ చూడలేదు. దానివల్ల ఆటోమేటిక్గా కేసీఆర్కి ఏముంటుందంటే కోపం గొంతుల దాకా ఉంటుంది ఆయన మీద. కాబట్టి జగన్ మంచివాడా చెడ్డవాడా ఆయనకు సంబంధం లేదు. తర్వాత ఎక్కడైనా కూడా ఆంధ్రప్రదేశ్ పక్కన ఉండే రాష్ట్రం బలహీనంగా ఉండి చెడిపోతుంటే ఎట్లయినా మనకు తెలంగాణకు అడ్వాంటేజే. కాబట్టి తెలంగాణ బాగా వృద్ధిలోకి వస్తుంది.
ప్లస్ ఇతరత్ర ఆయనకు కూడా సహాయం వస్తుంది. అంతే తప్పితే కేసీఆర్కి అందులో పెద్ద రాజకీయ ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది మనం ఏం అనుకోవాల్సిన పని లేదు. ఏమంటే చంద్రబాబు నాయుడు వస్తే థ్రెట్ అవుతాడు, తర్వాత ఆయనకు బేసిక్గా సరిపోతుంది చంద్రబాబు నాయుడు అంటే. ఆ కారణాలు అనేవి మనకు తెలిసినవే. అందువల్ల సహజంగా ఆయన జగన్ గెలవాలనుకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు, తప్పు కూడా ఏమీ లేదు. ఆయన స్వార్థం అయినది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ మేడం. హలో అండి. మీ నేమ్? దివ్య. యాక్చువల్లీ మీరు ఏపీ మీద తెలంగాణ? మాది ఆంధ్రప్రదేశ్, ఓకే, ఎక్కడ ఆంధ్రప్రదేశ్? నెల్లూరు. మేడం ఆల్రెడీ మనం ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఏపీలో, సో మీరు కూడా వెళ్ళి ఓటేస్తారు. అంటే ఏంటంటే మెయిన్ ఒకటేమో ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, టీడీపీ, జనసేన, బీజేపీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సింగిల్గా వస్తున్నారు. మనం ఆల్రెడీ 5 years ఆయన పరిపాలన చూసి, ఒక 2 years కరోనా తీసేసిన 3 yearsలో ఆయన చేసిన డెవలప్మెంట్ కానీ లైక్ సంక్షేమ పథకాలు అయితే అందరికీ అందాయని చెప్పేసి అంటున్నారు. సో బట్ అభివృద్ధి ఏది 3 capitals అని చెప్పేసి ఇట్లా చాలా ప్రామిస్ చేశారు, అవి ఏమి అవ్వలే. సో ఈ 5 yearsలో ఆయన డెవలప్మెంట్ గురించి మీరు ఏం చెప్తారు? ఈ 5 yearsలో అయితే క్యాపిటల్ రిలేటెడ్ అయితే ఏం డెవలప్మెంట్ కనిపించట్లేదు. సో క్యాపిటల్ ఉండుంటే ఈరోజు చాలామంది లైఫ్స్ అనేవి చాలా బాగుండేవి, ఈవెన్ ఎంప్లాయ్మెంట్ పరంగా అండ్ ఆల్సో ఫుడ్ పరంగా. బికాజ్ మా ఫాదర్ది గుంటూరు, సో ఆ హోమ్ టౌన్లోనే చాలామంది వాళ్ళ ల్యాండ్స్ అన్నీ ఇచ్చినందుకు వాళ్ళ థింగ్స్ ఏదైతే సాక్రిఫైస్ చేశారో దానికైతే వర్తీ అనిపించలేదు. బికాజ్ అక్కడ క్యాపిటల్ ఉండుంటే ఈరోజు చాలా మంది చేసిన ఒక సాక్రిఫైస్ అనేది నిలబడి ఉండేది. సో అదైతే చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. నాకే కాదు, చాలామందికి, నా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ చాలామంది ఈరోజు ఎంప్లాయ్మెంట్ కోసము ఏం చేయాలో అర్థం కాక, ఈవెన్ చదువు డిగ్రీ ఉన్నవాళ్ళు కూడా ఏం చేయాలో అర్థం కాక ఎవ్రీడే డైలీ వేజెస్ కోసం చాలా ఫాలో బ్యాక్ వెళ్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైము నేను ఆటో మెంబర్స్ని మీట్ అయినప్పుడు ఈవెన్ వాళ్ళు కూడా దే హ్యావ్ ఎ వెరీ గుడ్ డిగ్రీ, కానీ వాళ్ళ డైలీ వేజెస్ కోసము వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు, బికాస్ దెర్ ఈజ్ నో ఎంప్లాయ్మెంట్. ఇలా చాలామంది చాలా మంచి డిగ్రీస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి వర్త్ అయ్యే జాబ్ అనేది, బేసిక్ నీడ్స్ కూడా సంపాదించుకోవడానికి కూడా సరిపోవట్లేదు, ఈవెన్ ఆ డైలీ వేజెస్ జాబ్ కూడా. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మేబీ టీడీపీ కానీ ఉండుంటే ఈరోజు అలాంటి ప్రాబ్లమ్స్ పోయి ఉండొచ్చు. సో అదైతే చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. గ్రోత్ అయితే నిజంగానే అసలు కనిపించట్లేదు ఎంప్లాయ్మెంట్ పరంగా అండ్ అట్ ద సేమ్ టైం క్యాపిటల్ పరంగా. అండ్ ఎవరైతే సాక్రిఫైస్ చేశారో వాళ్ళ ల్యాండ్స్ని, వాళ్ళ ఫార్మింగ్ మొత్తం వదిలేసి బయటకు వచ్చేసినప్పుడు అవన్నీ చాలా ఇన్కంప్లీట్గా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఏవైతే నిర్మించారో వాటిని కూడా కూల్చేయడం అనేది ఇట్స్ అ వెరీ 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 డిసప్పాయింటింగ్. అండ్ ఎందుకనంటే మన దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, అదంతా మనమని. సో వీ హ్యావ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ దే యాక్చువల్లీ వాళ్ళకు అకౌంటబుల్ ఉండాలి. మనం ప్రజల దగ్గర ₹1 తీసుకుంటున్నాము, వాళ్ళకి మనం తిరిగి ఏమి ఇస్తున్నాము. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ, టీడీపీ వచ్చినా, వైఎస్ఆర్సీపీ వచ్చినా, ఎనీ గవర్నమెంట్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా కూడా ప్రజలకి మంచి చేయాలి, ఒకరి ఉన్నది కూల్చేయడం కాదు. సో అవన్నీ కూడా ప్రజల డబ్బులే, అక్కడి నుంచి అభివృద్ధి అనేది స్టార్ట్ అవ్వాలి. అక్కడి నుంచి రెజ్యూమ్ చేసుకోవాలి డెవలప్మెంట్ అనేది. మొత్తం కూల్ చేసేసి మళ్ళీ కంప్లీట్గా స్టార్ట్ చేయడం కాదు కదా. బికాజ్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ పీపుల్ అనే లైఫ్స్ అనేవి అలాగే ఉంటున్నాయి. సో గ్రోత్ అనేది తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఓట్ అనేది ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఒక మంచి లీడర్ని సెలెక్ట్ చేసుకోమని ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ యూ. అండ్ నేను కూడా ఓట్ కోసము, నేను బెంగళూరులో వర్క్ చేస్తాను, సో నా ఓట్ కోసం నేను లీవ్ తీసుకొని నేను వెళ్ళి నా ఓట్ని వినియోగించుకుంటాను. ఐ వాంట్ టు ఎలెక్ట్ ఎ గుడ్ లీడర్ టు ది అవర్ నేషన్. థ్యాంక్ యూ. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కదా, సో ఆయన ఎంతవరకు మెజార్టీ రావచ్చు సార్, వినే అవకాశాలు ఉన్నాయి? నేనైతే గెలుస్తారు తప్పకుండా. మేము తన అసెంబ్లీలో నిలబడి అసలు ఎలా మాట్లాడతారు అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు, నేనే కాదు చాలామంది. బికాజ్ అసలు తను చేసిన హార్డ్ వర్క్ చంద్రబాబు నాయుడు గారి కలవడానికి అండ్ అట్ ద సేమ్ టైం తను మాట్లాడే పాయింట్స్ ఒక బేసిక్ అండ్ రూట్ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఈరోజు చాలామంది అమ్మాయిలకి సెక్యూరిటీ లేకుండా ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కానీ, అండ్ తను ఈ మధ్య కూడా నేను చూశాను ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేయడము, అండ్ చాలా బేసిక్, ఇట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పవర్. సో యాజ్ ఎ హ్యూమన్గా వాట్ హీ నీడ్స్ టు డూ అండ్ ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారో తను ముందే చూపిస్తున్నారు. సో ఒక అవకాశం ఇస్తే తను ఎంత ముందుకి మనల్ని తీసుకెళ్తారు అనేది మేము వెయిట్ చేస్తున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ టు పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ అండ్ ఎవ్రీవన్ హూ ఈజ్. అలాగే లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. బిఫోర్తో పోల్చుకుంటే లోకేష్ చాలా చేంజ్ అయిపోయారు, అంత బాగా సబ్మిట్ కూడా మాట్లాడుతున్నారు, ట్రోల్స్ కూడా దూరంగా ఉండి ప్రతిదీ ఆన్సర్ చేస్తున్నారు. సో ఈసారి లోకేష్ గారు ఎలా విన్ అవుతారంటారు, ఎంత మెజార్టీ రావచ్చు?
చాలా 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 కాన్ఫిడెన్స్ ఉంది నాకు, బికాజ్ లోకేష్ ఫ్రమ్ ద డే వన్ మీరు చెప్పినట్టు నిజంగానే చాలా చేంజ్గా అనిపిస్తుంది ద వే హీ టాక్స్. అండ్ అట్ సేమ్ టైం చాలా ట్రోల్స్ తీసుకుని ఇట్స్ నాట్ దట్ ఈజీ, అంత ట్రోలింగ్లో ఉండి కూడా అంత మెంటల్ స్ట్రెంగ్త్ని ముందుకు తీసుకొని, అండ్ హీ సో కాన్ఫిడెంట్ ఆన్ హిస్ వర్క్ అండ్ హీ వర్క్డ్ ఆన్ హిమ్సెల్ఫ్ అండ్ చాలా బాగా మాట్లాడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైము తన మీద కాన్ఫిడెన్స్ కూడా తను ఏం చేయగలను అనేది కూడా తను చేసి చూపిస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ రేణుగుంట మా అక్క వాళ్ళ ఊరు, అండ్ అక్కడ కూడా తను పాదయాత్రలు అవన్నీ నేను చూశాను. అండ్ యా సో అవన్నీ నేను చూశాను. అండ్ తను చేసే అష్యూరెన్స్ కానీ ప్రజలకి, అండ్ తను అక్కడ ఉండి వాళ్ళని రిసీవ్ చేసుకునే, అండ్ తను మాట్లాడే విధానం, అండ్ తను చూపించే సర్వీస్, ఎవ్రీథింగ్ పీపుల్ని రిసీవ్ చేయడం లోనే తెలిసిపోతుంది హౌ హీ ఈజ్ అనేసి. సో ఐ రియల్లీ అష్యూర్ దట్ హీ గోనా విన్ అండ్ ఆల్ ద బెస్ట్ టు హిమ్. అదైతే నేను చెప్పలేను, బట్ టోటల్ ఓవరాల్ అయితే టీడీపీ విన్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మెజారిటీ వచ్చేసి టీడీపీ విన్ అవుతుందని అనుకుంటున్నాను, బికాస్ హీ ఈజ్ గోన్ ఐ గుడ్ లీడర్. యా అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ఒక రాయితో జాడి జరిగింది కదా, సేమ్ అది లాస్ట్ టైం లాగా కోడికత్తి డ్రామాలాగా ఇది కూడా ఎలక్షన్ ముందు ఒక సెంటిమెంట్తో కొడదామని చెప్పేసి ప్రజల్ని అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు, అధికార పక్షాలు కావాలని చెప్పేసి ఏలే క్రియేట్ చేశారు అంటున్నారు. సో దాని గురించి మీరేం చెప్తారు? అది డిపెండ్స్ అండి, బికాస్ పీపుల్ అనేవాళ్ళు వాళ్ళ పర్సెప్షన్స్ ఎలా అయినా మాట్లాడుతూ ఉంటారు. అసలు అక్కడ ఏం జరిగింది అనేది అక్కడ ఉన్నవాళ్ళు అండ్ ఎవరైతే అది ఫేస్ చేశారో వాళ్ళకే తెలుస్తుంది. సో ఆ పాయింట్ని ఎలా అయినా పర్సెప్షన్లో సింపతి అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ నెగిటివిటీ కోసం ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. బికాజ్ నేనైతే అదేం కామెంట్ చేయలేను, బికాజ్ నేనైతే అది యాక్చువల్గా చూడలేదు. సో నేను న్యూస్లో ట్రోల్స్ చూసేటప్పుడే నేను విన్నాను. సో ఇలాంటివి నాకు అంత ఐడియా లేదు. బట్ అయితే నాకైతే మాత్రం ఓవరాల్గా వీ నీడ్ ఏ డెవలప్మెంట్ అండ్ వీ నీడ్ ఏ గుడ్ లీడర్ హూ రియల్లీ సర్వ్ ఫర్ ద పీపుల్ అండ్ హూ రియల్లీ స్టాండ్స్ బిసైడ్ ద పీపుల్ వెన్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం వచ్చినప్పుడే రియాక్ట్ అవ్వడం కాదు, ప్రాబ్లం వస్తుందనే ఆలోచన కూడా ఉండాలి. ఎప్పుడు కూడా పార్టీస్ని వాళ్ళని ఫైట్ చేసుకోవడం, వీళ్ళని ఫైట్ చేసుకోవడం, ఈ పార్టీస్ బిట్వీన్ ఫైట్స్ కాకుండా అసలు నిజమైన ప్రాబ్లం ఏంటి, నిజంగా ఇప్పటికీ చాలా రోడ్స్ అనేవి నడవడానికి కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం అవన్నీ కూడా పీపుల్ ప్రాబ్లమ్స్ని చూసుకొని ఉండే లీడర్ మాకు కావాలి. సో ఎవ్రీవన్ please utilize your vote and elect a good leader for our nation. Thank you. అలాగే వాలంటీర్లకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే శాలరీ 10,000 చేస్తున్నారు, ఇంక్రీజ్ చేస్తున్నారు, అది ఎట్లా చూడాలి అసలు? అదైతే ఎవరు చేస్తానన్నారు? అది చంద్రబాబు నాయుడు మేబీ చేస్తారేమో, బికాజ్ వాట్ ఎవర్ హీ ప్రామిసెస్ జనరల్లీ హీ ట్రైస్ టు విత్ స్టాండ్ ఆల్ ద ప్రామిసెస్ సో ఫార్. ఫైనల్లీ ఇంకంతే ఓవరాల్గా. సో అందరికీ చేంజ్ అయితే రావాలి, గ్రోత్ అనేది ఉండాలి, బికాజ్ వీ నీడ్ ఏ క్యాపిటల్ అండ్ విత్ ఎ లాట్ ఆఫ్ గుడ్ ఎంప్లాయ్మెంట్. అండ్ సో ప్లీజ్ ఎవరైతే పీపుల్కి సర్వ్ చేస్తారో మీరు ఈ 10 yearsలో చూసిన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్నిటినీ చూసుకొని ప్లీజ్ ఎలెక్ట్ ఏ లీడర్ ఫర్ అవర్ నేషన్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సార్ మీ పేరు? ప్రవీణ్ అండి నా పేరు. ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, వాడివేడిగా ప్రచారాలు మొదలైపోయినాయి. ఒక పక్కన ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారని చెప్తా అంటున్నారు. ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఏమైనా అభివృద్ధి కానీ సంక్షేమ పథకాల గురించి ఏమైనా జరిగినాయి అంటారు? ఒకసారి మీ మాటలో చెప్తారా? సంక్షేమ పథకాలు ఇచ్చారండి, చాలా ఇచ్చారు. ఏంటి దానివల్ల యూజ్ ఏంటి? సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఏంటి దానివల్ల యూజ్ అయింది? సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి ఊరికేం అవ్వట్లేదు కదా, డబ్బులు తీసుకొని పెట్టాలి. ఫ్రీగా ఎందుకు? నా క్వశ్చన్, ఫ్రీగా ఎందుకు సంక్షేమ పథకాలు? ఫ్రీగా పెట్టి గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టి జనాలకు ఫ్రీ ఇచ్చి నువ్వు ఏం చేస్తావు? జనాలను సోమరపోతులు చేస్తున్నావు. నువ్వు అవసరం అది? సోమరపోతులు వద్దు. నువ్వు ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు, అడుక్కునే వాళ్ళని చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, ఇంకో సమ్ ఎక్స్ అయినా సరే, ఎవరైనా సరే దేశాన్ని రాష్ట్రాన్ని మంచిగా చూసుకునే వాళ్ళు కావాలి. పాలిటిక్స్ అనేది సేవ చేయాలి కానీ ఇట్లా డబ్బులు ఇచ్చేసి ఏదో చేద్దామని చెప్పంటే కుదరదు అనమాట. ఫ్రీ వద్దు అసలు. ఎందుకు ఫ్రీ? ఎందుకు మనం ఏమన్నా పెచ్చగాలం అడుక్కునే వాళ్ళం ఫ్రీగా ఇవ్వడానికి? ఫ్రీ వద్దు అసలు. తీసేయండి, ఫ్రీ తీసేయండి, అన్నీ తీసేయండి. విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవి ఫ్రీగా ఇవ్వండి చాలు. లేని వాళ్ళు ఉంటారు కదా, అందరు కట్టుకోలేరు కదా, హాస్పిటల్స్కి వెళ్ళలేరు కదా, వాళ్ళని ఫ్రీగా చేయండి చాలు, అంతే. సార్ 3 రాజధానుల్లో ఎందుకు మాట తప్పారంటారు సార్? అది వేస్ట్ అండి. ఇప్పుడు అమరావతి తీసుకొచ్చి పెట్టారు, అక్కడ పెట్టిన తర్వాత మోడీ గారే వచ్చారు, ప్రధానమంత్రి గారు, అక్కడ శంకుస్థాపన చేశారు, భూమి పూజ చేసిన తర్వాత మళ్ళీ 3 రాజధానులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పోలవరం కానీ రాజధాని కానీ ఆయన బస్సులో పడుకొని అన్ని కట్టాడండి. సెక్రటరేట్ కట్టాడు. దానిలో పోయి కూర్చున్నాక ఈరోజు జగన్మోహన్ రెడ్డి సెక్రటరేట్కి వస్తున్నాడు. అసలు ఎందుకు రావట్లేదు? చంద్రబాబు నాయుడు కట్టాడని చెప్పని రావట్లేదు. అధికారంలో రాగానే వాళ్ళు కట్టివేతలు అది కూల్చేశారు కదా సార్, దాన్ని ఎలా? అదే కరకట్ట మీద కూల్చేశారు. ఎందుకు కూల్చేశారు?
కోపంతోనే కదా. ఎందుకు కోపం? కూల్ చేశారు, అదేం ఊరకుండదు కదా. అది 50 కోట్లు 100 కోట్లు ఉంటుంది. నువ్వు ఎందుకు గులుస్తావు? 50 కోట్లు నష్టం చేసినట్టే కదా జగన్మోహన్ రెడ్డి, నష్టం చేసినట్టే కదా. ఆ 50 కోట్లతో ప్రజలకు సేవ చేయి నువ్వు. దాన్ని గుల్చే బదులు ఆ కొలవటానికి ఆ బుల్డోజర్ కావాలి కదా. ఊరకే రాదు కదా బుల్డోజర్. 1000 రూపాయలు 2000 ఖర్చు పెట్టి ఉంటావు కదా బుల్డోజర్కి. అయానికి ఎవరికైనా లేని వాళ్ళకి ఫ్రీగా అన్న ఇస్తే కనీసం 2 పూటలు అన్నం అన్నది తింటారు. పగలో ప్రతీకారాలు మాని రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చేయాలో రాజకీయ నాయకులు ఆలోచిస్తే బాగుంటుంది. అలాగే ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు సార్ ఈసారి? అది నాకు ఐడియా లేదండి. ఎన్డీఏ వాళ్ళు మంచి చేస్తుంటే 300 అంటే మ్యాజిక్ ఫిగర్ అయితే దాటుతారండి. మనకి 175 కదా సార్, 170కి ఎన్ని రావచ్చు ఏపీలో? ఏపీలోనా? ఏపీలో నేను అనుకోవటం అయితే 110 పైన వస్తాయండి, కూటమికి వస్తాయి. అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్, గెలుస్తారు. చెప్పగలరా? వస్తాయండి, 50+ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఎందుకంటే యూత్లో ఫాలోయింగ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ముందు ఏదో చేయాలన్న తపనుంది పవన్ కళ్యాణ్ గారికి. ఇంతవరకు గెలవలేదు ఎమ్మెల్యేగా, కానీ తపన కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు. గత ఎలక్షన్స్లో చూసుకుంటే లోకేష్ గారు అయితే చాలా మార్పు చెందారు, చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు సార్. ఈసారి మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? గెలుస్తారు. కూటమే గెలుస్తుంది అన్నాను కదా. కూటమే గెలుస్తుందంటే ఆ వేవ్లో లోకేష్ గారు కూడా గెలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు అతను భయపడే వ్యక్తి అయితే ఒకసారి అక్కడ ఓడిపోగానే మంగళగిరి నుంచి వెళ్ళిపోతారు. అతను వెళ్ళిపోకుండా నేను ఇక్కడే గెలిచి చూపిస్తానని చెప్పని చెప్తున్నారు లోకేష్ గారు. ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే నేను చెప్పడం కాదు, ప్రజలు కూడా చూస్తుంటారు కదా లోకేష్ గారి గురించి ఏం చెప్తున్నారు ఏంటి అనేది. గెలుస్తారు, 50,000 పైన గెలుస్తారు లోకేష్ గారు. అలాగే కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే దాడి జరిగింది గులకరాయితో. అది సేమ్ లాస్ట్ టైం లాగా కోడికత్తి డ్రామా లాగా ఎలక్షన్ ముందు ఇది ఒక సింపతి స్టంట్ అని చెప్పేసి ప్రజలు అంటున్నారు, అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? అది నేను చూడలేదు కాబట్టి నేనేం మాట్లాడలేనండి. అంటే డైరెక్ట్గా తెలియదు కదా, మనం స్పాట్లో లేము. చూడకుండా మనం ఏదో చెప్పడానికి లేదు. అది ఎవరైనా సరే, జగన్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఇంకెవరైనా సరే, నేనైతే చూడకుండా మాట్లాడను. నా కళ్ళతో నేను చూసింది ఏదైనా ఉంటే చెప్తానండి. అలాగే నేను మేనిఫెస్టో రిలీజ్ చేశాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నా మార్పులు చేర్పులు పెద్దగా కనిపించాయి మీకు? ఇంకా నేను చూడలేదండి మేనిఫెస్టో. యాక్చువల్గా తెలియదు, ఐడియా లేదు నాకు మేనిఫెస్టో. కానీ ఏం రిలీజ్ చేసినా అండి, ఇప్పుడు అన్నీ సర్వనాశనం చేశారు. ఏపీ మొత్తం సర్వనాశనం అయింది. ఫ్రీ 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 అని చెప్పి అన్ని పథకాలు ఇచ్చేసి ఫ్రీగా దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఫ్రీ అవసరం లేదు, అదే చెప్తున్నాను నేను. మాకు ఫ్రీ వద్దు. వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం చెప్తారు సార్? వాలంటీర్ 5,000 ఏం సరిపోద్దండి మీకు? వాలంటీర్కి 5,000 ఇస్తున్నారు, ఏదో పెట్టారు వాలంటీర్ని. అలా సరిపోయిద్దా? అసలు వాలంటీర్ని కనుక్కున్నారా మీరు వెళ్ళి? మాకు 5,000 సరిపోతాయా అని చెప్పని. ఎందుకు వాలంటీర్ ఇల్లు తిరగాలి వాళ్ళకి ఎండనక పగలనక? దాని బదులు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి వాలంటీర్స్కి. ఇప్పుడు వాలంటీర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి సపరేట్గా జాబ్ మేళా పెట్టండి, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పియండి. ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కదా, గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. 5,000 ఇచ్చి ఎండలో తిప్పి ఇంటింటికి తిప్పి అంటే జనాలు సోమరపోతులు చేస్తారు. ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి సరుకులు ఇచ్చేది ఏంది? కనీసం నడిస్తే వాకింగ్ అన్న అయ్యిద్ది. అక్కడ పంచాయతీ ఆఫీస్ దాకన్నా పోతే వాళ్ళకి కొంచెం వాకింగ్ అన్న అయ్యిద్ది. వాళ్ళ ఇంట్లోకి వచ్చి కూర్చోబెట్టి వాళ్ళ దగ్గరికి పోతే రేపు వస్తారా బయటికి వాళ్ళు? అలాగే యువతకి జాబ్ క్యాలెండర్ ఎందుకు రిలీజ్ చేయలేదు అంటారు? ఒక 2 years కరోనా పోయింది, కరోనా వంక చెప్పేసి అన్నారు. 3 years ఉంది కదా టైం, ఎందుకు చేయలేకపోయారు సార్ జాబ్ క్యాలెండర్ అయితే? అది జగన్ గారిని అడగాలి మనం. సీఎం అతనే కాబట్టి. ఇప్పుడు ఇక్కడ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, డిఎస్సి రిలీజ్ చేయలేదు కాబట్టి కేసీఆర్ గారు పోయారు. ఇప్పుడు అక్కడ రిలీజ్ చేయకపోతే ఆయన కూడా పోతారు, జగన్ గారు కూడా పోతారు. ఆబ్వియస్లీ ప్రజలు తెలియగలవాలి కదా, వాళ్ళు చూస్తారు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఎవరు ఏం చేస్తున్నారు. నా దృష్టిలో అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేము చదువుకున్నాము, జాబ్స్ చేసాము, చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారిని చూసాము, జగన్ గారిని చూసాము, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసాము. సో ద బెస్ట్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు అండి. అంతే, దట్స్ ఆల్, దట్స్ ఫైనల్, అంతే. ఇంకెవరు లేరు. ఈ రాజకీయాలు ఫ్రీలు ఇవన్నీ వద్దండి. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నా నేను, వద్దు ఫ్రీలు వద్దు. మీరు ఏదైనా చేయదలుచుకుంటే మీ మీడియా ద్వారా నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు రేపు కూటమి గెలిచినా కూడా మీరు ఫ్రీలు ఇవ్వద్దు దయచేసి. బాబు గారికి కూడా చెప్తున్నా. బస్ ఫ్రీ అని చెప్పేసి మహిళలు అన్నారు, కొంచెం ఆలోచించుకోమని చెప్తున్నా. ఆయనకు కూడా నేను, అంటే నా పర్సనల్ ఒపీనియన్ అండి ఇది, చెప్తున్నాను వాళ్ళకి. వద్దు, ఫ్రీ దేనికి ఇవ్వద్దండి. ఫ్రీ ఇస్తే ఏంటంటే ఆబ్వియస్గా గవర్నమెంట్ మీద బడ్డన పడిద్ది. వద్దు, ఫ్రీ వద్దు. మీరు ఏదైనా చేయదలుచుకుంటే ప్రజలకు ఏదైనా చేయండి, మంచి చేయండి, అది మంచిది ఎవరైనా సరే. కేసీఆర్ గారు 2 రోజుల క్రితం కమెంట్ చేసేస్తారు మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారని, దీన్ని ఎలా చూడాలి సార్? వచ్చినప్పుడు చూద్దాం. నేను చెప్తా రాహుల్ గాంధీ పిఎం అవుతారని చెప్తాను. అవన్నీ ఏంటంటే జోస్యాలు చెప్పినట్టు ఉంటుంది అంతే. సరే, మొత్తానికైతే మీరు ఏపీలో మార్పు రావాలని మళ్ళీ కోరుకుంటున్నారు ఒక ఏపీ వాసిగా? రావాలండి, మార్పు రావాలి. ఇట్లా ఉంటే కష్టం, నడవదు. ఇప్పుడు జగన్ గారు వచ్చారు, ఏపీలో ఎవరైనా ఉన్నారా? ఆంధ్ర వాళ్ళు మొత్తం తెలంగాణలో వచ్చారు. ఎందుకు వచ్చారు? వలస వచ్చారు. ఎందుకు రావాల్సిన అవసరం ఏముంది? జగన్ గారు రాగానే ఏం చేశారు? ఎక్కడికెక్కడ ఆపిచ్చేశారు.
చంద్రబాబు నాయుడు చేసిన పనులన్నీ ఆగిపోయినాయి. అమరావతి నుంచి రోడ్లు వేసారు తెలుసా మీకు? కనెక్టింగ్ రోడ్స్ వేశారు డెవలప్మెంట్ కోసం. అనంతపురం అటు సైడ్ వేశారు. ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, ఇసుకలు అట్లే ఉన్నాయి, రోడ్స్ అట్నే ఆగిపోయినాయి. ఎందుకు అవసరం ఏముంది? ఎందుకు ఆపారు? మీరు గవర్నమెంట్ వచ్చింది, డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్ళండి, కంటిన్యూ చేయాలి. ఆపేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ చేసిందండి డెవలప్మెంట్, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది, ఆపేస్తే అట్లా అది ఏ గవర్నమెంట్ అయినా సరే ఆపొద్దు. గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినవి అవి మంచి అయితే చేయండి, మీకు మంచిగా అనిపిస్తే తీసేయండి. అంతేగాని రోడ్లే మంచివి కదా కనెక్టింగ్. ఇప్పుడు అమరావతి లేదు మనకి, అమరావతికి రోడ్లు వేస్తుంది, మీకు ప్రాబ్లం ఏంది? చేయండి, కంటిన్యూ చేయండి డెవలప్మెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ.